ఫ్రెండ్స్, నేనేం మాట్లాడుతున్నాను అంటే, ఇప్పుడు మనకి ఈ భారతదేశం మొత్తాన్ని కూడా ఏ బ్యాంకుల్లో లోన్ ఇవ్వాలన్నా కూడా సిబిల్ అనే ఒక ప్రైవేట్ సంస్థ అల్లాడిస్తుంది అనమాట. ఈ ప్రైవేట్ సంస్థ ఇచ్చేటువంటి రిపోర్ట్ను ఆధారం తీసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంకులు కానీ గవర్నమెంట్ బ్యాంకులు కానీ ఏ బ్యాంకులైనా కూడా మరి ఇలా చేస్తుంటే ఇంత ప్రజల యొక్క జీవన విధానాన్ని తలకిందులు చేస్తున్నటువంటి సిబిల్ అనే దాని గురించి మరి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ సంవత్సరానికి 1,50,000 కట్టే వ్యక్తులకు కూడా సిబిల్ అని చెప్పేసి కొన్ని లోన్లు రిజెక్ట్ చేయటం, ఇలాంటి పరిస్థితులు అనేవి కరెక్ట్ కాదు. మరి గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆలోచించి మనకి గవర్నమెంట్ ఎంప్లాయీని మన గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో సంవత్సరానికి 1,50,000 నుంచి 2,00,000 కడుతున్నటువంటి వ్యక్తులు కూడా సిబిల్ తోటి ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదని మరి గవర్నమెంట్ ఈ విషయంలో స్పందించి ఈ భారతదేశం ప్రజానికాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి ఈ సిబిల్ అనే వ్యవస్థని దాన్ని తొలగించి వేసి నూతన విధానాన్ని తీసుకొచ్చి ప్రజల జీవన విధానాల్లో, బతుకు తెరువుల్లో అన్నింటిలోనూ మార్పులు చేర్పులు చేస్తావాలని నేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని, అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని విన్నవించుకుంటున్నాను. మరి ఈ విషయంలో త్వరపడి ఈ విధానాన్ని పూర్తిగా మార్చాలి. సిబిల్ని తీర్చివేసి ఒక నూతన విధానం తీసుకురావాలని కోరుకుంటున్నాను.